భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 36/2025 స్వస్తి శ్రీ చాంద్రమని విశ్వావసు నామ సంవత్సరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస శుక్లపక్ష పంచమి సోమవారం. ఈరోజు పంచమి ఉదయం 11:48 వరకు, మఘా నక్షత్రం ఉదయం 10:16 వరకు, వర్జం సాయంత్రం 6:38, రాత్రి 8:19 వరకు, దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:29, 1:21 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:05, 3:57 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:34. అమృతగల ఉదయం 7:48, 8:26 వరకు, రాహుకాలం ఉదయం 7:30, 9 గంటల వరకు రాహుకాలం. అలాగే శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం, సాయంకాలం 3 గంటల నుండి 4:20 వరకు శుభకాలం. సిద్ధియోగం రాత్రి 8:39, బాలు ఉదయం 11:49, కౌలవకరణం రాత్రి 12:03. ఈరోజు స్కంద పంచమి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్కందుని ఆరాధిస్తే కుజదోషాలు, వివాహ సంబంధ దోషాలు, సర్పదోషాలు అవన్నీ కూడా గ్రహదోషాలు తొలగే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతోంది. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారి ప్రయాణ కార్యసిద్ధిని, అనుకూలతలు, ధనలాభం. వృషభ రాశి వారికి ఏదో విధంగా ధనము చేతికందుట, ఆనందము, వాహన విషయంలో కొన్ని ఇబ్బందులు. మిథున రాశి వారి నూతన వస్త్ర గృహలాభాలు, దైవభక్తి. కర్కాటక రాశి వారి వివాహ ప్రయత్నాలు అనుకూలత, విదేశీ ప్రయత్నాలు విఫలం. సింహరాశి దూర ప్రాంత ప్రయాణాలు, అధిక సమస్యలు, ఖర్చులు పెరిగే అవకాశం. కన్యారాశి బదిలీలు, ఉద్యోగులకు ధనయోగము, కుటుంబానందము. తులారాశి వారి అప్రయత్న కార్యలాభము, ఏదో రకముగా ధనము అందుట కానీ విరోధములు, సమస్యలు ఉండే అవకాశం. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ధనవృద్ధి, శుభవార్తలు వినుట. ధనురాశి వారి శారీరక శ్రమ, అనారోగ్యం, అధిక అలసట. మకర రాశి వారి శ్రమ, అనంతర ఫలితాలు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. కుంభరాశి నరఘోష, బంధుమిత్రులతో విరోధాలు, ధన నష్టం. మీనరాశి వారికి అనుకోని ప్రయాణాలు, నిందలు ఉండే అవకాశం, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అవిజ్ఞాత ఓం అవిజ్ఞాత్రే నమః. విజ్ఞాత లేనివాడు. అవిజ్ఞాత అనబట్టి జీవులు వాస్తవంగా పరమాత్మ అయినను శరీరమును బంధింపబడుట చేత మాలిన్యముగు మానసిక సంస్కారాలతో కప్పబడి ఉన్న కారణము చేత విజ్ఞత అని చెప్పబడ్డాడు. పరమాత్మ ఇట్టివాడు కాదు కాబట్టి, ఆయన బంధరహితుడు కాబట్టి, మాలిన్యరహితుడుగా నిర్లిప్తుడు కాబట్టి, నిస్సంగుడగుట చేత పరమాత్మని అవిజ్ఞాత అని ప్రసిద్ధిగా కీర్తించారు అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.